ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. సాయంకాల సమయంలో యవనస్తుల కూడిక కొరకై చేరవచ్చే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందరిని బట్టి దేవునికి ఎంతో వందనాలు. సమయంలో ప్రార్థన చేసుకొని ఈ యొక్క యవనస్తుల కూడికను ఆరంభించుకుందాం. దయచేసి మోకరించండి, కళ్ళు మూసుకొనండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి సాయంకాల సమయంలో యవనస్తుల కూడిక కొరకై ఇలాగ చేరువచ్చే ధన్యత భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకై నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. వాళ్ళు ఎంతో ప్రేమించి రక్షించినారు. నీ బిడ్డలు మీరు రాజ్య వారసులుగా చేశారు. మీతో కూడా భాగ్యం ఇచ్చినారు. అందరిని బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా రక్షించి మమ్మల్ని మీ చేతులలో చెక్కుని కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తున్నందుకై ప్రభువా నీకే వేలాది స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటున్నాం. మా పక్షం మీరెంతో చాలని దేవుడు గుండి సహాయపడుతూ నడిపిస్తూ వస్తున్న విధానం అంతటిని బట్టి ప్రభువా నీకే వేలాది స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఘనమైన దేవ, అత్యున్నతముగా హెచ్చిమన్న తండ్రి, కనికరంగల దేవ, మమ్మల్ని రక్షించి మేర చేతులలో చెక్కుని కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. విడివకు మాలు కృప చూపుతున్నారు. అందుని బట్టి నీకు ఎంతో వందనాలు. వాళ్ళు ఎంతో ప్రేమించి శ్రీరక్తము స్వరక్తము సంఘముగా మమ్మల్ని సమకూర్చినందుకై నీకు వేలాది స్తోత్రములు. సాయంకాల సమయంలో కూడా యవనస్తుల కొడుకు కొరకై ఇలాగ చేరువచ్చి ధన్యత మాకు అనుగ్రహించినారు. మీ సన్నిధి సమృద్ధిగా మాకు అనుగ్రహించండి. బలమైన ఈ ఆత్మ కార్యములు మా మధ్యలో జరిగించమని వేడుకొంటున్నాం. ఘనమైన దేవ, మరొకసారి ప్రభు పాటలు పాడుటలో సహాయపడండి. మమ్మల్ని జీవింపు చేయండి. ఈ మాటలు ధ్యానించినప్పుడు సహాయపడండి. మాకు కావలసిన పాఠము నేర్పించి నిన్న మహిమ తెచ్చుకోనండి. బలమైన ఈ ఆత్మ కార్యము మా మధ్యలో జరిగించండి. పరిశుద్ధ ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని నడిపించండి. నీ కార్యములు మాలో జరిగించండి. బలహీన నన్ను కూడా నిస్సలు రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాను. కడిగి నీతిమంతునిగా చేసి నీ నా మహిమకరంగా నీ వీళ్ళ క్షేమం కొరకై వాడబడుటలో మెండే నీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను. అదేవిధంగా ప్రభు మరొకసారి కనికరంగల తండ్రి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను, ఇంటర్నెట్ను సమస్తను మీ స్వాధీనంలో ఉంచుకునండి. ప్రతి డిస్టర్బెన్స్ కలవరపసి తప్పించండి. సాతాను క్రియలు లయం చేయండి తండ్రి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు నామను బంధించి వేస్తూ ఉంటున్నాం. అలాగే వీళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా వీక్షించిన వీళ్ళందరూ కూడా తండ్రి ఎంతో ప్రభావ మరి జాగ్రత్తగా నీ మాటలు విని గొప్ప ఆత్మీయ మేలు పొందగలుగుటకు సహాయపడండి. అలాగే ప్రభావ మరొకసారి ప్రతి డిస్టర్బెన్స్ని బిడ్డలను తప్పించండి. ఎటువంటి ఆటంకం కలగకుండా మీ మాటలు వినగలుగుటకు ప్రభావ ప్రతి బిడ్డను మీ స్వాధీనంలో ఉంచుకొని సహాయపడి నడిపించమని వేడుకుంటున్నాం. ఘనమైన దేవ, కనికరించి కృప చూపించండి. ఈ విధంగా పరిచర్యను మీరే ముందుండి నాయకుడు నడిపించి మహిమ పొందమని బలమైన ఆత్మకార్యములు జరిగించమని వేడుకుంటూ చేసిన మేలన్నిటి బట్టి మరొకసారి మీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటూ ఘనమైన యేసునామమున అత్యున్నతంగా హెచ్చిమన్నామమున స్తుతించి ప్రార్థించి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో పాట పాడుకుందాం. కొన్ని పాటలు. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచిన నాతో నుండి అనే పాట పాడుకుందాం. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోను. నిరంతరము నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితి
సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పాచిక బయలులో పరుండ జయం శాంతి జలము చెంత నడిపించును. పాచిక బయలులో పరుండ జయం శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచున్. మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచున్. మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను. శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను. శరీరము కుల్లి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును. మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును. మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ
Let us sing one more song. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. Let us sing this song. నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నువ్వు చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో రాజు నీవే,
జీవితాంతము నీ సేవ చేతును కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేతును నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. Let us sing some English songs. We'll sing song As the Deer Pants for the Water. You alone are my strength.
alone are my heart's desire. I long to worship you. You alone are my strength, my shield. To you alone may my spirit yield. You alone are my heart's desire, and I long to worship you. Let us finally sing one more song. Savior, like a shepherd, lead us. Let us this sing song, this English song. Savior, like a shepherd, lead us. Like a shepherd leader, but we need thy tender care. In thy pleasant porches feed us, for us use thy full prepare. Blessed Jesus, blessed Jesus, thou hast brought us thine beyond. Blessed Jesus, blessed Jesus, thou hast brought us thine beyond. We are thine, do thou befriend us, be the guardian of our way. Keep from ill, from sin, defend us, seek us when we go astray. Blessed Jesus, blessed Jesus, hear, oh, hear us when we pray. Blessed Jesus, blessed Jesus, hear, oh, hear us when we pray. Thou hast promised to receive us, poor and sinful though we be. Thou hast mercy to relieve us, grace to cleanse and power to free. Blessed Jesus, blessed Jesus, let us early turn to thee. Blessed Jesus, blessed Jesus, let us early turn to thee. Early let us seek thy favor,
eagerly let us do thy will. Blessed Lord and only Savior, with thy love our bosoms fill. Blessed Jesus, blessed Jesus, thou hast loved us, love us still. Blessed Jesus, blessed Jesus, thou hast loved us, love us still. సాయంకాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. లోకంలో మానవులందరూ కోరుకునేటువంటి ఒక గొప్ప కోరిక, ఆశ ఏంటి అంటే వారు సరైన మార్గంలో నడిపించబడాలని మానవులు ఎంతగానో కోరుకుంటూ ఉంటారు. అందుకనే వారిని సరైన మార్గంలో నడిపించే వారిని వెతుకుతూ ఉంటారు. వారిని సరైన కౌన్సిలింగ్ ఇచ్చి సరైన మార్గంలో నడిపించాలని వారు అంటే అటువంటి వ్యక్తుల కొరకు ఈ లోకంలో ఎంతగానో వెతుకుతూ ఉంటారు. సాయంకాల సమయమున ఇలాంటి ఆశ కలిగిన మానవుని, ఇటువంటి అక్కర కలిగిన మానవుని దేవుడు ఎంతగానో కనికరించి దృష్టించి ఆయన మానవులకు ఇచ్చిన ఒక ప్రాముఖ్యమైన వాగ్దానము ఏంటి అంటే కీర్తనలు 32:8 ఇలా రాయబడింది. Psalm 32:8. Psalm 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇది దేవుడు మానవులకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము. ఈ లోకంలో మనల్ని సరైన మార్గంలో నడిపించగలిగే వ్యక్తులు కావాలని మనం ఎంతగానో వెతుకుతూ ఉంటాం, సరైన కౌన్సిలింగ్ ఇచ్చి. ఎందుకంటే ఈ లోకము కన్ఫ్యూజన్తో నింపబడిన లోకం, కలవరములతో నింపబడిన లోకం. ఈ లోకం ఎంతో మోసములతో నింపబడిన లోకం. ఏ మార్గంలో వెళ్తే ఏమవుతుందో మనకు తెలియని లోకం. మన వేసే అడుగు యొక్క చివరి దశ ఎక్కడికి చేరుతుందో మనకు తెలియనటువంటి పరిస్థితి. మానవులమైన మనము అంటే వీఆర్ షార్ట్ సైటెడ్ పీపుల్. కొద్ది వరకే మనం చూడగలం. రేపేం జరుగుతుందో, నెక్స్ట్ గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలాంటి లిమిటేషన్స్ కలిగినటువంటి మానవులము మనము. ఇటువంటి మానవులైన మనము లోకయాత్ర జీవితంలో వీ హ్యావ్ టు టేక్ సో మెనీ డెసిషన్స్, వీ హ్యావ్ టు మేక్ సో మెనీ చాయిసెస్. లోకంలో ఎన్నో మనం తీర్మానాలు చేయాలి, ఎన్నో చాయిస్లు మనం తీసుకోవాలి. ఏ మార్గంలో వెళ్ళాలో మనం నిర్ణయించుకుంటూ మనం వెళ్ళాలి. కాబట్టి ఇలాగా మనము తీర్మానాలు చేసి చాయిస్ చేసుకొని మార్గాలలో వెళ్ళాలి. అది మన ఎదుట ఉంచబడిన అది గొప్ప బాధ్యత, లేకపోతే అది మనకు విధి. కాబట్టి ఇలాంటి విధి కలిగిన మనం, ఇటువంటి బాధ్యత కలిగిన మనము సరైన అడుగు వేయకపోతే అది ఎంతో మనల్ని నష్టంలోనికి, అపాయంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళేదిగా ఉన్నది. అందుకనే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనము ఎంతో గొప్ప తీర్మానాలు చేయాలి. ఎలాంటి తీర్మానాలు? ఏం చదవాలి, ఏ కాలేజీలో చేరాలి, ఏ ఉద్యోగంలో చేరాలి, ఏ ఊర్లో మనం ఉండాలి, ఏ టౌన్లో, ఏ సిటీలో మనం ఉండాలి. అంతేకాదు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, వివాహ జీవితం ఏంటి, తర్వాత ఏ విధంగా ముందుకు సాగాలి, ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత ఏ విధంగా పరిచర్య చేయాలి, ఏ స్థలంలో నేను ఉండి పరిచర్య చేయాలి, ఏ విధంగా దేవుని కొరకు నేను వాడబడాలి. ఇలాగ ఎన్నో మన ముందు తీర్మానాలు తీసుకోవాల్సినటువంటి సంగతులు మన ఎదుట ఉంటాయి. ఈ ఉండని మానవుడు అంటూ ఎవరు కూడా ఉండరు. అలాంటి లేని మానవుడు ఆ వ్యక్తి యొక్క జీవితం వ్యర్థమే.
ఎందుకంటే ఆ వ్యక్తి ఇలాంటి తీర్మానాలు చేసి యాత్ర జీవితంలో ముందుకు సాగాలని దేవుడు ఆ వ్యక్తిని సృష్టించినాడు. ఇవన్నీ నాకు అవసరం లేదు అని పక్కకు తోసివేసి తన జీవితంలో ముందుకు సాగుతున్నట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితం తెరచాప లాంటిది, వ్యర్థమైపోయేటువంటి జీవితముగా కనబడుతూ ఉంటున్నది. కనుక ఈ సాయంకాల సమయమున ఇలాంటి గొప్ప తీర్మానాలు చేయాలి, ఇలాంటి మనం చాయిసెస్ చేయాలి, ఈ విధంగా మనం ఎన్నో మార్గాలు మనం ఏర్పరచుకొని వెళ్ళాలి. ఇలాగా వెళ్ళాలనుకున్నప్పుడు మనకు అంటే ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి గొప్ప ఆలోచన, ఒక కలవరము మనలో ఉంటుంది. నేను ఏ అడుగు చాయిస్ ఏం చేయాలి, ఏ డెసిషన్ నేను తీసుకోవాలి అనే దగ్గర ఎంతో భయము, ఎంతో ఆందోళన, ఎంతో చింత, లేకపోతే కన్ఫ్యూజన్, ఇలాంటి ఎన్నో మన ఎదుట ఉంటాయి. అలాంటి మార్గాలు ఏ మార్గంలో వెళ్ళాలి అనేటువంటి భయాలు ఇంకా మనకు ఎన్నో ఉంటాయి. అంతే కదా, గొప్ప జ్ఞాని అయిన సొలొమోను మనకు ఒక మాట అన్నాడు, ఒకనెదుడు సరైనదిగా కనబడు మార్గము కలదు, అది చివరికి మరణమునకు దారి తీయును. కాబట్టి ఇలాంటి మాటలు మనకు ఎంతో కనపడుతూ ఉంటున్నాయి. ఇలాంటి మాటలు కనపడేటప్పుడు మరి ఏ విధంగా సరైన మార్గంలో మనం వెళ్ళాలి అనేది మనలో ఒక ఎంతో అంటే అది సమస్యగా మనకు ఉంటుంది. ఇట్ విల్ బి ఏ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మనకు దేవుడిచ్చిన ఒక గొప్ప వాగ్దానం ఏంటి అంటే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇది దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించిన గొప్ప వాగ్దానము. ఈ వాగ్దానం నీ జీవితంలో కూడా నెరవేర్చబడాలి అంటే ఇది దేవుడు అంటున్నాడు తన బిడ్డలకు ఇది యొక్క వాగ్దానం చెందినదిగా ఉంటున్నది. నీవు కూడా ఈ వాగ్దానముకు పాత్రుడిగా చేయబడాలి అంటే ఈ వాగ్దానానికి నువ్వు కూడా నిజంగా వాగ్దానం ద్వారా నడిపించబడి ఆశీర్వదించబడాలి అంటే నువ్వు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కుమారుడు కుమార్తెగా చేయబడాలి. ఆయన రక్షణను పొందిన వాడవై ఆయన రాజ్య వారసుడిగా చేయబడాలి. ఏ విధంగా చేయబడగలవు? యోహాను సువార్త 1:12 రాయబడింది, తను ఎందరు అంగీకరించరో ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఆయన కుమారులకి ఒక అధికారం అనుగ్రహించను. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారిని దేవుడిగా అంగీకరించి ఆయన విశ్వాసం ఉంచి, ప్రభువా నేను పాపిని అని నువ్వు ఆ దేవుని సన్నిధిలో చేరినట్లయితే ఆయన నిన్ను క్షమిస్తాడు, కడిగి పవిత్రపరుస్తాడు, ఆయన పరిశుద్ధునిగా చేసి తన కుమారునిగా కుమార్తెగా చేసుకుంటాడు. అప్పటి నుంచి నీవు కూడా దేవుడు అనుగ్రహించిన ఈ వాగ్దానములన్నిటికీ పాత్రుడుగా పాత్రాలుగా చేయబడగలవు. ఏంటి ఆ వాగ్దానం? దేవుడు అంటున్నాడు, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కాబట్టి ప్రేమైన యవనస్తురాల, నీ జీవితంలో నువ్వెన్నో తీర్మానాలు చేయాలి, చాయిసెస్ తీసుకోవాలి. ఇది మోసపూరితమైన లోకం, కన్ఫ్యూజన్ లోకం. ఇలాంటి లోకంలో నువ్వు తీర్మానాలు చేయాలి అంటే మరి నీ సొంత జ్ఞానముతో సొంత తెలివితో తీర్మానాలు చేసినట్లయితే అవి నీకెంతో నష్టాన్ని కొని తెచ్చేవిగా కనబడుతూ ఉంటున్నాయి. మరి ఏంటి మార్గం అంటే నీ దేవుడు నీతో అంటున్నాడు, నేను నిన్ను నడిపిస్తాను, ఐ విల్ గైడ్ యూ. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను నిన్ను నడిపిస్తాను. ఆయన ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాడు. ఇంతే కాదు, నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. ఇంకా ఆయన చెప్పిన మాట ఏంటి అంటే కీర్తనలు 23లో సామ్ 23లో ఆయన ఏమని సెలవిచ్చినాడంటే, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును, శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించును. ఆయన ఎలాంటి మార్గంలో నడిపిస్తాడు? పచ్చిక గల చోట్ల నడిపిస్తాడంట, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడంట. ఆ విధంగా ఆయన నిన్ను సరైన మార్గంలో ఆశీర్వాదంలోనికి ఆయన నిన్ను నడిపించేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినట్లయితే ఆయన అంటున్నాడు, నేను నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తానన్నాడు. కాబట్టి ఆయన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపిస్తాడంట. ఆయన మనకు ఆలోచన చెప్పి మనల్ని నడిపిస్తాడంట. ఆయన సరైన మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తాను, మీరు సరైన ఆశీర్వాదంలోనికి నడిపించే మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తాను అని అనేక వాగ్దానాలు దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఫైనల్గా నేను చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, మనము ఎటు వెళ్ళాలి అనేదానికి మన దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని నడిపిస్తాను, మీ ముందర నేను నడుస్తాను, మీతో కలిసి నేను నడుస్తాను అని ఆయన తెలియజేయచ్చు ఉంటున్నాడు. అంటే దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు.
హీ విల్ గైడ్ అస్ అండ్ హీ విల్ లీడ్ అస్. కాబట్టి మనము ఏ మార్గంలో వెళ్ళాలి, ఏం తీర్మానాలు చేయాలి అనేటువంటి అంటే ఏమాత్రం మనం చింతపడని అవసరం లేదు, కలవరపడని అవసరం, భయపడని అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు మన పక్షంగా ఉండి మన మీద దృష్టి ఉంచి ఆయన మనల్ని నడిపిస్తాడని ఆయన తెలియజేయచ్చు ఉంటున్నాడు. కాబట్టి హీ విల్ లీడర్స్, హీ విల్ గైడ్ ఇట్ ఈస్ హిస్ ప్రామిస్. ఆయన సెలవిచ్చిన మాట అది ఆయన వాగ్దానము ఎప్పటికీ కొట్టివేయబడదు. ఆయన అబద్ధం ఆడుటకు నరమాత్రుడు కాదు. ఆయన అన్నాడు, ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు ఏది కూడా తప్పిపోదు అని ఆయన అంటూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన యవనస్తురాల, నీ దేవుడు తప్పకుండా నిన్ను సరైన మార్గంలో నిన్ను నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన మీద నువ్వు ఎంతైనా ఆధారపడి జీవించినట్లయితే ఆయన తప్పకుండా నిన్ను నడిపించేవాడుగా ఉంటున్నాడు. కానీ అనేక మారులు మన ముందున్నటువంటి గొప్ప సమస్య, ఆలోచన ఏంటి అంటే, అనుమానం ఏంటి అంటే, దేవుడు నడిపిస్తాడు అని చెప్తా ఉంటారు. కానీ హౌ కెన్ ఐ నో హిస్ గైడెన్స్? ఏ విధంగా ఆయన యొక్క మార్గాన్ని నేను కనుగోగలను? ఏ విధంగా ఆయన మార్గాలు నేను తెలుసుకొని నడుచుకోగలను? ఏ విధంగా దేవుడు నన్ను నడిపిస్తాడు అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఇలాగంటూ ఉంటారు, ఆయన నడిపిస్తానన్నాడు కానీ నాకు కనబడడు కదా. ఒకవేళ ఈ లోకంలో మానవులు ఎవరైనా నడిపించేటట్టయితే, కౌన్సిలింగ్ ఇచ్చేటట్టయితే నేను వారి దగ్గరకు వెళ్ళగలను, మాట్లాడగలను, వారి యొక్క గైడెన్స్ తీసుకొని నేను డెసిషన్స్ తీసుకొని ముందుకు సాగగలను. కానీ దేవుడు నడిపిస్తాడు అని అంటున్నారు. కానీ హౌ కెన్ ఐ నో? ఏ విధంగా ఆయన యొక్క నడిపింపు నేను తెలుసుకోగలను అనేటువంటి అనుమానము మన ఎదుట ఎన్నోసార్లు మనకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్న మన ఎదుట ఎంతో గొప్ప ప్రశ్నగా చాలామందికి ఉంటున్నది. అందుకనే ఈ సాయంకాల సమయమున మన యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే, హౌ కెన్ గాడ్ లీడర్స్, ద గైడెన్స్ ఆఫ్ గాడ్ అనేటువంటిది నేను మీ ఎదుట ఉంచాలని కోరుకుంటున్నాను. ప్రాముఖ్యంగా 5 సంగతులు నేను మీకు తెలియజేస్తాను, దేవుని యొక్క నడిపింపును గురించిన 5 సంగతులు. కాబట్టి ఈ 5 సంగతులు మనం గ్రహించినట్లయితే మనం నిజంగా దేవుని యొక్క నడిపింపును మనం ఎల్లప్పుడూ కలిగిన వారమై మనం ముందుకు సాగే వారముగా ఉంటాం. మొట్టమొదటిగా ద ఫస్ట్ థింగ్ ఈజ్, దేవుడు ఎలాగ నడిపిస్తాడు అంటే చూడండి, హీ విల్ డైరెక్టర్స్. ఆయనే మనలను అంటే సరైన మార్గంలోనికి అంటే మనకు డైరెక్షన్ ఇచ్చి ఈ విధంగా నడువు అని తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. ఏ విధంగా మనకు అది తెలియజేయబడుతుంది అంటే, లెట్ us turn to Psalm 119, కీర్తనలు 119, 105వ వచనం అందరం కలిసి చదువుదాం. Psalm 119, 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి ప్రియమైన ప్రియమైన యవనస్తురాల, మొట్టమొదటిగా దేవుని యొక్క నడిపింపు మనకు ఎలాగా దొరుకుతుంది అంటే, ఆయన వాక్యము ద్వారా మనకు దొరికేదిగా ఉంటున్నది. అంటే వాక్యము, దేవుని యొక్క వాక్యము, బైబిల్ అంటూనే మనకి ఇక్కడ 5 సంగతులు మనం గుర్తుంచుకోవాలి. బైబిల్లో ఏమున్నాయి? 5 ప్రాముఖ్యమైన సంగతులు ఉంటున్నాయి. మీరు బాగా గుర్తుంచుకోవడానికి ఐ విల్ స్టార్ట్ ఎవ్రీథింగ్ విత్ పి, వర్డ్ పి. ఏంటి అంటే, ద ఫస్ట్ థింగ్ ఈజ్ దేర్ ఆర్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానాలు అందులో ఉంటున్నాయి. ద సెకండ్ థింగ్ ఈజ్ ద ప్రాఫెసీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రవచనాలు అందులో ఉంటూ ఉన్నాయి. మూడవదిగా మనం చూసినట్లయితే ద పర్సనల్ స్టోరీస్ ఉంటున్నాయి. వ్యక్తిగత యొక్క జీవితాలు మనము చూస్తూ ఉంటున్నాం. తర్వాత 4వదిగా మనం చూసినట్లయితే వి నో దెర్ ఈజ్ ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణలక్షణాలు అందులో మనము చూసేవారముగా మనం ఉంటున్నాం. 5వదిగా మనం చూసినట్లయితే దే ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. కాబట్టి దేవుని వాక్యం అంటూనే ఈ 5 సంగతులు దానిలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చివరిగా మనం చూసిన మాట ఏంటి అంటే, దేవుని వాక్యము అనగానే దే ఆర్ ప్రిన్సిపల్స్. దేవుని యొక్క కట్టడలు, న్యాయ విధులు అందులో ఉంచి ఉన్నాయి. ఈ కట్టడలు, న్యాయ విధులు మనకి ఎలాగున ఉపయోగపడుతున్నాయి మనం నడిపించడానికి? ఎందుకు దేవుడి కట్టడలు, న్యాయ విధులు అనుగ్రహించినాడంటే, ఈ కట్టడలు, న్యాయ విధులు మనకేం చేస్తున్నాయంటే దే గివ్ అస్ రైట్ డైరెక్షన్,
సరైన మార్గం ఏంటి అనేది మనకు అవి తెలియజేసేవిగా ఉంటున్నాయి. ఏదైనా ఒక మార్గము మన ఎదుట ఉన్నట్లయితే, ఏదైనా ఒక తీర్మానం నువ్వు చేయాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలి అంటే ఆ యొక్క ఆ తీర్మానాన్ని, ఆ మార్గాన్ని దేవుని యొక్క ప్రిన్సిపుల్తో వాటిని ఎగ్జామిన్ చేసి చూసుకోవాలి. దేవుని యొక్క ప్రిన్సిపుల్తో నువ్వు దాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. ఇది దేవుని ఆజ్ఞలకు, కట్టడలకు సరైన విధానంగా ఉందా లేదా. కాబట్టి ఒకవేళ సరైన విధానంలో ఉన్నట్లయితే అది సరైన మార్గము, అది దేవుడు నడిపించే మార్గం అనేది మనము గ్రహించగలము. ఒకవేళ దేవుని యొక్క కట్టడలకు లేక దేవుని యొక్క ఆజ్ఞలకు అది విరోధముగా ఉన్నదనుకోండి, దెన్ ఇమ్మీడియట్లీ వీ కెన్ నో, మనం తెలుసుకోగలం ఇది సరైన మార్గము కాదు. అందుకని దావీదు కీర్తన గ్రంథకర్త 119లో అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనము అడుగు ఎక్కడ వేయాలో అనేది మనకు చూపిస్తూ ఉంటున్నది. ఆ వాక్యం మనకేం చేస్తుందంటే వెలుగుగా, మార్గం కనపడినట్లుగా చేస్తూ ఉంటున్నది. కాబట్టి ఏ మార్గంలో వెళ్ళాలి అనేది ఎటువంటి మాట అనేక మంది యవనస్తులు అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ క్యాన్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ క్యాన్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలను జాగ్రత్తగా నువ్వు గుర్తుంచుకొని ఆ ఆజ్ఞలు, ఆ కట్టడల ప్రకారము నువ్వు నీ మార్గాలు సరిచూసుకున్నట్లయితే ఎంతో చక్కగా నీ మార్గము తెలియజేయబడుతుంది. అందుకని 119:9 వచనంలో దావీదు ఇలాగంటూ ఉన్నాడు. కీర్తన 119:9, Psalm 119:9, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. కాబట్టి మన యొక్క నడక, మన యొక్క మార్గములు ఏ విధంగా మనం సరిచేసుకోగలం? హౌ ఈజ్ గాడ్, వాట్ ఈస్ ద గాడ్స్ ప్రొవిజన్, దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క అంటే సదుపాయం ఏంటి అని ఆలోచించినట్లయితే, గాడ్ హెస్ గివెన్ అస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హీ హెస్ గివెన్ అస్ ప్రిన్సిపల్స్. కాబట్టి దేవుడు వాక్యాన్ని ఇచ్చినాడు, ఆయన ఆజ్ఞలను, కట్టడలను ఇచ్చినాడు. వాటి ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన మనలను సరైన మార్గంలో నడిపించాలనుకుంటున్నాడు. అందుకని కీర్తన గ్రంథకర్త అన్నాడు, నీ వాక్యము నాకు నిజమైన, ఆ మాటల ద్వారా నేను ఎంతగానో కౌన్సిలింగ్ పొందుతానన్నాడు. దే ఆర్ ద కౌన్సిలర్స్ ఫర్ మీ అన్నాడు. కాబట్టి దేవుని మాటలు నిజంగా కౌన్సిలర్స్ అంట. దేవుని మాటలు మనకు సరైన మార్గాన్ని బోధించే మాటలు అంట. దేవుని మాటలు మనకు సరైన మార్గం ఏంటో చూపించే మాటలు అంట. కాబట్టి మొట్టమొదటిగా ప్రియమైన యవనస్తురాల, గాడ్ ఈజ్ గోయింగ్ టు డైరెక్ట్ us అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ఫ్రమ్ బై హిస్ ప్రిన్సిపల్స్. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఏ విధంగా నన్ను నడిపిస్తాడు అని మనం ఆలోచించినట్లయితే, దేవుడెంతో గొప్ప వాక్యాన్ని, ఆయన ప్రిన్సిపల్స్ మనకిచ్చినాడు. ఆ ప్రిన్సిపల్స్ ప్రకారము మనం ఏం చేయగలమంటే దేవుని మార్గం ఏంటో, చెడు మార్గం ఏంటో మనము గ్రహించగలిగే వారముగా మనము ఉంటాం. తర్వాత రెండవదిగా మనము చూసినట్లయితే, ఈ విధంగా దేవుని వాక్య ప్రకారము అనేక మంది తమ యాత్రా జీవితాన్ని సరిచేసుకొని నడుచుకునడం ద్వారా ఎంతగానో దేవుని మార్గాల్లో వాళ్ళు నిలిచిన వారుగా ఉంటున్నారు. మేలైన మార్గాల్లో నడిచినారు, ఆశీర్వాదకరమైన మార్గాలలో నడుస్తూ వచ్చినారు. కాబట్టి దేవుని వాక్యములో అనేక మంది భక్తులు మన ఎదుట కనబడుతున్న మనము పూర్వీకులు భక్తులు, వారందరి యొక్క సాక్ష్యం ఏంటి అంటే, ఏ విధంగా మీరు నడుచుకున్నారు అంటే, వారనే మాట ఏంటంటే, మేము దేవుని వాక్యాన్ని రెగ్యులర్గా చదివే వాళ్ళము, దేవుని ప్రిన్సిపల్స్ మేము జ్ఞాపకం ఉంచుకునే వారము, వాటి ద్వారా మా నడకతలు మేము సరిచేసుకునే వారము, వాటి ద్వారా మేము నడిపించబడే వారము అని వారు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ప్రేమ యవనస్తులు ఇక్కడ నేను ఒక మాట తెలియజేయాలనుకుంటున్నారు. చాలామంది మేము నడిచే మార్గం మాకు తెలియాలంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ మార్గం తీర్మానం చేయాలనుకున్నప్పుడు టక్కని బైబిల్ తీసుకుంటారు, బైబిల్ని ఇలా మూస్తారు, బ్లైండ్గా తెరుస్తారు, ఏది కనపడితే అది ఓకే అన్నట్టు చదువుతూ ఉంటారు. కొన్నిసార్లు సరైనది రాలేదనుకోండి, మళ్ళా మూస్తారు, మళ్ళా తెరుస్తారు. కానీ అలాంటిది కాదు. దేవుడు ఆ విధంగా దేవుడు నడిపించాలని ఆయన కోరుకోవడం లేదు. ఇది ఎంతో తప్పు, అది సరైనది కానే కాదు. కాబట్టి సరైన మార్గం ఏంటో తెలుసా? మనము దేవుని యొక్క ప్రిన్సిపల్స్ తెలుసుకోవాలి. ముఖ్యంగా దేవుని యొక్క ప్రిన్సిపల్స్ ఏంటివి అనేది మనం తెలుసుకోవాలి. ఆ ప్రిన్సిపల్స్లో దేవుడు ఏం తెలియజేయుచున్నాడు. కాబట్టి ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం నా జీవితాన్ని నేను సరిచేసుకుంటే నిజంగా దేవుని వాక్యము మనకెంతగానో ఉపయోగపడి మనల్ని నడిపించేదిగా ఉంటున్నది.
ఆ విధంగా దేవుని యొక్క ప్రిన్సిపల్స్ నీకు తెలియజేయబడాలంటే ఏదో ఊరికే ఆ సమయంలో అలా తెరిస్తే కాదు తెలియబడేది. దాన్ని రెగ్యులర్గా నువ్వు చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతి దినము ధ్యానిస్తూ దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు, దేవుని ఆజ్ఞ ఏంటి, కట్టడేంటి, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ దట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ టుడే అని యూ హ్యావ్ టు నోట్ డౌన్. దాన్ని నువ్వు రాసుకుంటే ఆ యొక్క ప్రిన్సిపల్స్ నీ మార్గాలను ఎంతగానో సరిచేసేవిగా ఉంటాయి, నిన్ను నడిపించేవిగా కనబడుతూ ఉంటున్నాయి. కాబట్టి నీ దేవుని వాక్యాన్ని రెగ్యులర్గా చదివి అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కట్టడలు న్యాయ విధులు ఏంటివి అనేది ధ్యానించు. అందుకనే దావీదు న్యాయ విధులు కట్టడల గురించి 119వ కీర్తన మీరు చదవండి బాగా. ఆయన ఎన్ని విధాలుగా మాట్లాడుతూ వచ్చినాడు. నా జీవితాన్ని అవి సరిచేస్తూ వచ్చినాయి, నా జీవితాన్ని ఆశీర్వాదం నడిపిస్తూ వచ్చినాయి, నా జీవితాన్ని కాపాడుతూ వచ్చినాయి, నాకు ఎంతో ఆశీర్వాదకరకలుగా ఉంటున్నాయి, నన్ను పడిపోకుండా భద్రపరిచినాయి, పాపం చేయకుండా నన్ను కాపాడినాయి అని ఈ విధంగా అనేక విధంగా దావీదు తన అనుభవాన్ని తెలియజేస్తూ వచ్చినాడు. ఏంటివి అంటే దావీదు అంటాడు, నీ ఆజ్ఞలు కట్టడలు అవెంతో నాకు శ్రేష్టమైనవి, మేలిమికి బంగారం కంటే అవి ఎంతో గొప్పవి, జుంటి తేనె దారుల కంటే అవి మంచివి అని దావీదంతగానో దేవుని ఆజ్ఞలు కట్టడల గురించి మాట్లాడుతూ వచ్చినాడు. కానీ ఈ దినాలు అనేక మంది ఉన్నటువంటి అంటే విషాదకరమైన సంగతి ఏంటంటే దేవుని బిడ్డలకు దేవుని వాక్యంలో వాగ్దానాలు కావాలి తప్ప ఆయన యొక్క అంటే ప్రిన్సిపల్స్ అవసరం లేదు. దే వాంట్ ఓన్లీ ప్రామిసెస్ బట్ నాట్ ప్రిన్సిపల్స్. దేవుడు ప్రిన్సిపల్స్ లేకుండా వాగ్దానాలకు స్థానం లేనే లేదు. వాగ్దానాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? వై గాడ్ హెస్ గివెన్ ప్రామిస్ అంటే ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద ప్రిన్సిపల్స్ నెరవేర్చడానికే, నీకు భరోసా ఇవ్వడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, శక్తిని ఇవ్వడానికి, బలాన్ని ఇవ్వడానికి దేవుడు వాగ్దానాలు పక్కన ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. అందుకని ఒక గొప్ప భక్తుడు అన్నాడు, దేర్ ఈజ్ నో ప్రామిస్ వితౌట్ ప్రిన్సిపల్ అంట. కాబట్టి ఇప్పుడు ఏమైనా యవనస్తురాలా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే దేవుని వాక్యాన్ని రెగ్యులర్గా మనం ధ్యానించాలి. వీ నీడ్ టు నో వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్. వాటిని తెలుసుకొని ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం మనం నడుచుకోగలిగితే అవే మన మార్గానికి దీపము, మన త్రోవకు అవి వెలుగుగా ఉండి సరైన మార్గంలో మనల్ని నడిపించేవిగా ఉంటున్నాయి. తర్వాత రెండవదిగా దేవుని మార్గము ఎలాగ మనకు తెలియజేయబడుచు ఉంటున్నది. దేవుడు ఏ విధంగా మనకు అంటే తన మార్గాలను తెలియజేయచ్చు ఉంటున్నాడు, ఏ విధంగా ఆయన మనకు మార్గాలు చూపుతూ ఉంటున్నాడంటే రెండవదిగా చూడండి, లెట్ us turn to Philippians chapter 4. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఒక మాట ఇలాగంటున్నాడు. వర్స్ 8, let us read all together. ఫిలిప్పీ 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైన నుండి ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు ఏవి 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 అంటే వీ నీడ్ టు నో దీస్ థింగ్స్. ఇవి మనం తెలుసుకోవాలి. సత్యమైనవి ఏంటో తెలుసుకోవాలి, మాన్యమైనవి ఏంటో తెలుసుకోవాలి, న్యాయమైనవి ఏంటో తెలుసుకోవాలి, పవిత్రమైనవి ఏంటో తెలుసుకోవాలి. ఆ విధంగా మనము అంటే ఏవి రమ్యమైనవో ఖ్యాతిగలవో మనం తెలుసుకోవాలి. నిజంగా మనకు ఘనతనిచ్చేవి, మనకు క్షేమకనిచ్చేవి, మనకు భద్రతనిచ్చేటివి, మనకు ఆశీర్వాదం ఇచ్చేటి ఏంటో మనము తెలుసుకోవాలి. ఏ విధంగా మరి తెలుసుకోగలం? అందుకని తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇలాగన్నాడు. 1 Thessalonians chapter 5, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 1 Thessalonians chapter 5 verse 21. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. కాబట్టి ఈ మాటలు ఏం తెలియజేస్తున్నాయి అంటే పరీక్షించి మనం దేవుని మార్గాన్ని తెలుసుకోవాలి అంటే దేవుడు ఏ విధంగా మరి ఈ విధంగా మనం పరీక్షించగలం? దేవుని మార్గాలు మనం ఎలాగా గ్రహించగలం? దేవుడు మనకు ఆయన కనబడడు, కానీ ఆయన తన మార్గాలు మనకు బోధిస్తూ ఉంటున్నాడు. ఏ విధంగా మనం గ్రహించగలం అంటే ప్రియమైన యవనస్తులారా, రెండోదిగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే గాడ్ గివ్స్ us డిజర్న్మెంట్, గాడ్ గివ్స్ us డిస్క్రిషన్. దేవుడు మనకు వివేచన జ్ఞానాన్ని, దేవుడు మనకు విచక్షణ జ్ఞానాన్ని ఆయన ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఇలాంటి విచక్షణ మనము లోకరీతిగా మనం పొందలేము. దేవుడు మాత్రమే తన మార్గాలు గ్రహించేటువంటి విచక్షణ
ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉంచి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క విచక్షణ మనకు అనుగ్రహించబడుతుందో, when we receive the discernment of God, we can understand the direction of God, the ways of God. దేవుని యొక్క మార్గాలను మనం గ్రహించగలిగే వారముగా మనము ఉంచి ఉన్నాం. కాబట్టి దేవుడు ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నాడంటే, ఆయన మనకు కావలసిన వివేచన జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ఆ విచక్షణ ద్వారా ఆయన ఏమి చేయబోతున్నాడంటే, మనము సమస్తమును పరీక్షించి మేలైన దానిని గుర్తించే వారినిగా మనల్ని చేస్తాడు. కాబట్టి మనం అప్పుడు ఏవి ఖ్యాతి గలవో, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి క్షేమకరమైనవో, ఏవి మహిమకరమైనవో నేను ఆ విచక్షణ జ్ఞానం, ఆ వివేచన జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు మనం గ్రహించే వారముగా మనము ఉండగలము. కాబట్టి దేవుడు ఏ విధంగా మనకు తన మార్గాలు తెలియజేస్తాడంటే, He gives us the discernment, He gives us the discretion. ఇది కేవలము దేవుడు మాత్రమే మనకు అనుగ్రహించగలడు. ఈ లోకరీతిగా మనకు దొరకదా అంటే, ఈ లోకరీతిగా వచ్చే జ్ఞానము నీకు తెలివిస్తుంది, లేకపోతే మరి ఒక విధములో అనేక రగతులు తెలియజేస్తాయి. కానీ ఏది మంచిదో, ఏది క్షేమకరమైనదో గ్రహించడానికి కావాల్సిన వివేచన ఈ లోకరీతిగా ఏ చదువు కానీ, ఏ గురువులు కానీ, ఏ జ్ఞాన బోధలు కానీ మనకు ఇవ్వలేవు. ఎందుకంటే చూడండి, ఒకవేళ అలాంటి వివేచన జ్ఞానాన్ని ఈ లోకరీతిగా వచ్చే చదువులు గురువులు ఇచ్చేయగలిగితే, ఈ లోకంలో మానవులు గొప్పగా చదువుకున్నవారు వై దే ఆర్ టేకింగ్ రాంగ్ డెసిషన్, వై దే ఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ సిన్ఫుల్ లైఫ్, ఎందుకెంతో భయంకరమైన పాపభూయిష్టమైన వాటిలో లంచాలు తీసుకొనొచ్చు, రకరకాలైన దుర్మార్గమైన కార్యాలు చేస్తూ బతుకుతూ ఉంటున్నారు. ఎందుకు వారు పరిశుద్ధమైన జీవితం జీవించలేకపోతున్నారు అంటే, మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, ఈ లోకరీతిగా వచ్చే జ్ఞానము ఇట్ కెన్ నాట్ గివ్ అస్ రైట్ డిజర్న్మెంట్ ఆర్ డిస్క్రిషన్. సరైన వివేచన అది మనకు దొరకదు. ఇది కేవలము దేవాది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన సమస్తమునకు, ఆయన జ్ఞానమునకు మించిన దేవుడు. అంతేకాదు, ఆయన మాత్రమే ఏది క్షేమకరమైనదో, మేలైనదో ఆయన మాత్రమే చక్కగా ఎరిగిన దేవుడు. ఎందుకంటే హీ నోస్ ఎవ్రీథింగ్ అంట. ఆయనకు సమస్తము ఆయన బాగుగా ఎరిగిన దేవుడు అని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. ఆయనకు నిన్న జరిగిన సంగతులు తెలుసు, ఈ దినం జరగబోయే సంగతులు తెలుసు, రేపు జరగబోయే సంగతులు కూడా ఆయనకు బాగా తెలుసు. కాబట్టి రేపు జరగబోయే సంగతులు, నెక్స్ట్ అవర్లో జరగబోయే సంగతులు ఎవరికైతే బాగా తెలుసో వారు మాత్రమే మనల్ని సరైన మార్గంలో నడిపించగలరు. ఈ లోకంలో ఉండే మానవులు దే కాంట్ అండర్స్టాండ్, ఏం జరగబోతుందో వారికి అర్థం కాదు. అనేక మార్లు మనం ఇలాగా నవ్వుకుంటూ ఉంటారు, రేపటి దినం బాగా వర్షం వస్తుందంటే ఆ దినం రానే రాదు. ఈ లోకంలో ఉండే మానవుల యొక్క జ్ఞానం అలాంటిది. కాబట్టి ప్రేమైన యవనస్తురాలా, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన మహాజ్ఞాని, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వము ఎరిగిన దేవుడు, సర్వాంతర్యామి. ఈ లివ్స్ ఎవ్రీవేర్ అండ్ ఈజ్ omniscient God, omnipotent God. కాబట్టి ఆయన మాత్రమే సమస్తమును నీకు అంటే గ్రహించగలిగే వివేచన జ్ఞానాన్ని, విచక్షణ జ్ఞానాన్ని ఆయన మాత్రమే అనుగ్రహించగలడు. కాబట్టి ఆయన అలాంటి వివేచన జ్ఞానము మనకు అనుగ్రహించినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, వాటి ద్వారా, అలాంటి విచక్షణ జ్ఞానం ద్వారా వీ కెన్ అండర్స్టాండ్ ద వేస్ ఆఫ్ గాడ్. అంటే ఏది మేలైనదో మనము గ్రహించగలము, ఏది ఖ్యాతి గలదో మనం గ్రహించగలము. ప్రభు మత్తయి సువార్తలో ఇలాగ ఒక మాట అన్నాడు. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 16లో ఆయన ఏమంటున్నాడంటే, వర్స్ 3లో లాస్ట్ పార్ట్, వర్స్ 3, మాథ్యూ 16:3, మత్తయి 16:3, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా, మీరు ఆకాశ వైఖరిని వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. చూడండి, వాళ్ళ యొక్క సైన్స్, వాళ్ళ అండర్స్టాండింగ్, వారి జ్ఞానం ఏం తెలియజేస్తుందంటే, ఆకాశం ఎర్రగా ఉంది, వర్షం వస్తుంది, గాలివాన వచ్చునని చెప్తా ఉందంట. కానీ వారు ఏం గ్రహించలేని వారుగా ఉంటున్నారంటే, ఈ కాలముల సూచనలు వివేచింపలేరు. కాబట్టి వారిలో దెర్ ఇస్ ఎ డెఫిసిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, దెర్ ఇస్ ఎ డెఫిసిట్ ఆఫ్ డిజర్న్మెంట్. దే హ్యావ్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ డిజర్న్మెంట్ బట్ దే ల్యాక్ అదర్ థింగ్.
కాబట్టి వాళ్ళు ఒకవైపు ఒక వివేచన ఉంది. ఇలోక రీతిలో ఉండే మానవుల జ్ఞానం, సైంటిస్టులు కానీ గొప్ప గొప్ప చదువుకున్న ఒకవైపే వివేచన జ్ఞానం ఉంది, కానీ మరొక వైపు కావాల్సిన వివేచన జ్ఞానం లేదు. కనుక ప్రియమైన యవనస్తురాల, మన ప్రభువు మాత్రమే వివేచన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి దేవుని మార్గాలను వివేచించడానికి శక్తిని అనుగ్రహించగలడు. అంతేకాదు మరి ఒక సత్యం ఏంటి అంటే, అపోస్తలుడైన పౌలు ఇలాగా కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఇలాగ అంటున్నాడు. చూడండి, 1 Corinthians chapter 2 verse 14. 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. కాబట్టి ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపలేడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, ఆత్మానుభవం చేతనే వివేచింపదగునుగాక అతడు వాటిని గ్రహింపడు. కాబట్టి ప్రియమైన సోదరి దేవుని మార్గము ఒక వ్యక్తి వివేచించి గ్రహించాలి అంటే అది ఆత్మానుభవం చేత మాత్రమే వివేచించగలడు. ప్రకృతి సంబంధి అయిన మానవుడు అంటే ద పర్సన్ హూ ఈజ్ అన్బిలీవర్, అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని అంగీకరించిన వ్యక్తిని బైబిల్ గ్రంథం ఏముంటుందంటే ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని అంగీకరించిన వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా ఉంటాడు కనుక ఆ వ్యక్తిని ఏమంటే ఆత్మ సంబంధి అంటారు. కాబట్టి ఈ ఆత్మ సంబంధి అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు దే కెన్ డిజర్న్ ద థింగ్స్ ఆఫ్ గాడ్, ద స్పిరిచువల్ థింగ్స్, ఆత్మీయమైన సంగతులను వివేచింపగలరు, దేవుని సంగతులను వివేచింపగలరు. కాబట్టి ఆత్మ సంబంధిగా నువ్వు చేయబడినప్పుడే నువ్వు అంటే దేవుని మార్గములను, ఆత్మీయమైన సంగతులను వివేచింపగలవు, గ్రహించగలవు, ఎరగగలవు. కాబట్టి దేవుని మార్గాలు ఒక వ్యక్తి నిజంగా వివేచించాలంటే ఈ ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి ఆత్మ సంబంధిగా మార్చబడాలి, అంటే ప్రభువుని అంగీకరించి ప్రశుద్ధాత్మతో నింపబడిన వాడుగా చేయబడాలి. కాబట్టి ఇప్పుడు ఏమైనా సోదరిస్తోడ అప్పుడే నిజంగా దేవుని సంగతులను వివేచించగలవు, దేవుని మార్గాలను నువ్వు గ్రహించగలవు. అంతేకాదు గొప్ప జ్ఞాని అయిన సొలొమోను దేవుడు అతనికి కనబడి ఏం కావాలో కోరుకోమని ఆయనతో అన్నాడు. అప్పుడు జ్ఞాని అయిన సొలొమోను ఏమన్నాడో తెలుసా? నాకు తెలివి లేదు, నేను వివేచనలు లేనివాడనుగా ఉంటున్నాడు, ఇంత గొప్ప రాజ్యాన్ని పరిపాలించాలంటే నాకు జ్ఞాన వివేచనలు అవసరము అని ప్రార్థించినాడు. అందుకని దేవుడు సొలొమోను యొక్క ప్రార్థనను అంగీకరించి లోకంలో ఎవరికి లేనంత గొప్ప జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చినాడు, అంత గొప్ప వివేచన ఆయనకు అనుగ్రహించినాడు. అందుకని ఆయన ఎన్నో సంగతులు వివేచించి అద్భుతమైన సంగతులు ఆయన సాధించిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. అటువంటి మార్గంలో ఆయన ఏర్పరిచిన వాడుగా ఉంటున్నాడు. అందుకనే గొప్ప సామెతలు ఎన్నో తెలియజేసిన వాడుగా ఉంటున్నాడు. వీటన్నిటిలో వివేచన జ్ఞానం మనకు కనబడుతూ ఉంటున్నది. కాబట్టి ప్రేమైన యవనస్తురాల, దేవుని మార్గాలను గ్రహించడానికి నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువా, నీ మార్గాలను గ్రహించగలిగే వివేచన నాకు దయచేయము అని ప్రార్థించాలి. ఎప్పుడైతే అలా ప్రార్థిస్తావో దేవుడు సమృద్ధి అయిన వివేచన నీకు అనుగ్రహించి తన మార్గాలను గ్రహించేవాడిగా నిన్ను మార్చివేస్తాడు. కాబట్టి అప్పుడు యూ కెన్ డిజర్న్ ద వేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గైడెన్స్ నీకు సమృద్ధిగా దొరికేదిగా కలిగిన వాడవుగా నువ్వు ముందుకు సాగుతావు. కాబట్టి రెండవదిగా బై గివింగ్ అస్ డిజర్న్మెంట్ గాడ్ విల్ గైడ్ అస్, గాడ్ విల్ లీడ్ అస్. వివేచన మనల్ని ఇచ్చుట ద్వారా దేవుడు మనలను తన మార్గాలను గ్రహించుటకు మనకు శక్తినిచ్చి ఆయన మార్గములలో మనల్ని నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. తర్వాత మూడవదిగా మనకు చూసినట్లయితే దేవాది దేవుడు మనల్ని ఎంతగానో కనికరించి ఆయన ఏం చేశారంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఆయన ఆదరణకర్తగా ఈ లోకానికి పంపించినాడు. ఆ ఆదరణకర్త మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయములో 13వ వచనం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16 verse 13. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. కాబట్టి ఆయన నడిపిస్తాడంట. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క ఒక ప్రాముఖ్యమైన పని ఏంటి అంటే he will guide and lead
ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలను, దేవుని యొక్క కుమార్తెలను ఆయన నడిపించడానికి దేవాది దేవుడు మనకు ఈ లోకానికి ఆయనను పంపిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమ యవనస్తురాల, దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనలను సరైన మార్గంలో నడిపించేవాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏ విధంగా మనల్ని నడిపిస్తాడంటే ఆయన మనతో మాట్లాడే దేవుడు, ఆయన మనకు కౌన్సిలింగ్ ఇచ్చే దేవుడు, ఆయన మనల్ని సరైన మార్గం చెప్పి దానిలో నడవమని మనల్ని ప్రోత్సహించే దేవుడు. తప్పుడు మార్గాలు మనం వేసినప్పుడు ప్రియమైన కుమార్తె, ప్రియమైన కుమారుడా, ఇది సరైన మార్గం కాదు, ఇది నీకు క్షేమకరమైనది కాదు అని మన అంతరంగంలో మనతో మాట్లాడుతూ ఉండేటువంటి దేవుడు. ఆ విధంగా ఆయన మనల్ని ఏం చేస్తాడంటే మనం పాపం చేసినప్పుడు ఇది తప్పు, ఇది పాపము అని మనల్ని ఒప్పించి మనలో ఒప్పుదల కలగజేసి సరైన మార్గంలోనికి ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. అలాంటి గొప్ప బహుమానముగా అలాంటి నడిపించేటువంటి వ్యక్తిగా దేవాది దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ లీడ్ అండ్ గైడ్ us. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలి? ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము మనము విని విధేయత చూపేదానికి మనము నేర్చుకోవాలి. అనేక మారులు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నా కానీ మనము నిర్లక్ష్య పెట్టి మన సొంత మార్గాలు మనం ఏర్పరచుకొని మనం వెళ్తూ ఉంటాం, తద్వారా ఎంతో నష్టము. చాలాసార్లు కొంతమంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వినడానికి కూడా వారు శక్తి లేని వారుగా ఉంటూ ఉంటారు. వారు దే ఆర్ బిజీ విత్ సో మెనీ థింగ్స్, ఎన్నో సంగతుల చేత, ఫ్రెండ్స్ మాటలు, వారి చుట్టూ ఉన్నటువంటి ఫోన్స్, లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, రకరకాల సంగతి వింటూ, సినిమాలు, షికార్లు, లేకపోతే రకరకాలైన సంగతులన్నీ వింటూ వారి మైండ్ అంతా వేరే వాటి చేత, స్వరాల చేత నింపబడినదిగా ఉంటుంది. వ్యర్థమైన పాటల ద్వారా, ఫ్రెండ్స్ యొక్క మాటల ద్వారా, వ్యర్థమైనటువంటి ఆలోచనల ద్వారా, చుట్టూ జరిగే పరిస్థితుల ఆలోచనల ద్వారా ఇవన్నీ నింపబడడం వలన జరుగుతుంటుందంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు they are not able to detect, they are not able to recognize the voice of Holy Spirit God. పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వారు వినలేకపోతున్నారు. అందుకని మన ప్రియమైన యవనస్తులు నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే ఈ స్వరాలన్నీ వినకుండా పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మోకరించాలి. దేవుని సన్నిధిలో మోకరించినట్లయితే యు విల్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినేవాడవుగా నీవు ఉండగలవు. ప్రార్థించడానికి మోకరించినప్పుడు యూ కెన్ టాక్ టు గాడ్. దేవునికి నీ సంగతులన్నీ తెలియజేయవచ్చు. ప్రభువా, ఈ డెసిషన్ నేను తీసుకోవాలి, ఈ చదువు విషయంలో తీర్మానం చేయాలి, మ్యారేజ్ విషయంలో ఇది నేను తీర్మానం చేయాలి, నా జాబ్ విషయంలో తీర్మానం చేయాలి, నేను ఏ మార్గంలో వెళ్ళాలో తీర్మానం చేయాలి. లార్డ్, పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాట్లాడు, నీ స్వరాన్ని వినిపించు, నాకు సరైన మార్గం ఏదో బోధించు, నన్ను నడిపించు అంటే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా తన స్వరాన్ని నీకు ఆయన వినిపించేవాడుగా ఉంటున్నాడు. మిగతా స్వరాలన్నీ వినపడకుండా ఉండాలి అంటే నువ్వు మోకరించాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే. ఆ మోకరించకుండా యూ కాంట్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినలేవు. అనేక మంది భక్తుల యొక్క రహస్యం ఏంటో తెలుసా? ఎక్కడ వారు దేవుని మాటలు వింటూ వచ్చినారు, ఎక్కడ దేవుని స్వరాన్ని వారు వింటూ వచ్చినారు? వెన్ దే బౌ డౌన్ బిఫోర్ గాడ్, దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు దేవుని స్వరాన్ని వింటూ వచ్చినాడు. అపోస్తలుడైన పేతురు ఆయన ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు దేవుని స్వరాన్ని వింటూ వచ్చినాడు. పౌలు ప్రార్థించడానికి మోకరించినప్పుడు దేవుని స్వరాన్ని వింటూ వచ్చినాడు. దేవుని భక్తులు అనేక మంది మోకరించినప్పుడు దేవుని స్వరాన్ని వారు వింటూ వచ్చిన వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రేమైన సోదరి నీవు కూడా దేవుని స్వరాన్ని నువ్వు వినాలంటే యూ హ్యావ్ టు బౌ డౌన్, మోకరించాలి. మోకరించినప్పుడే దేవుని స్వరము నీకు వినిపించబడుతుంది. తద్వారా దేవుని మార్గాలు నువ్వు గ్రహించేవాడుగా నీవు ఉంటున్నావు. కాబట్టి మూడవదిగా దేవుని మార్గము నీకు తెలియజేయబడడానికి దేవుడిచ్చిన మరొక మార్గం ఏంటి అంటే హి హాస్ గివెన్ us ఏ హోలీ స్పిరిట్ గాడ్. దేవుని యొక్క ఆత్మను ఆయన మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. హి విల్ లీడ్ us into పర్ఫెక్ట్ ట్రూత్. ఆయన సర్వసత్యంలోనికి మనలను నడిపించేవాడుగా ఉంటున్నాడు. తర్వాత నాలుగవదిగా దేవుడు
ఏ విధంగా తన మార్గాలు మనకు బోధిస్తాడు. హౌ కెన్ హీ గైడ్ అస్, హౌ కెన్ హీ లీడ్ అస్ అంటే హీ హాజ్ గివెన్ అస్ ద స్పిరిచువల్ పీపుల్ అరౌండ్ అస్. దేవుని యొక్క దైవజనులను, ఆత్మీయులను దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. అంటే రక్షించబడిన తల్లిదండ్రులు, దేవుని సేవకులు, దేవుని యొక్క నమ్మకంగా జీవించేటువంటి దేవుని భక్తులు, స్నేహితులు మనల్ని సరైన మార్గంలోనికి నడిపించేవారుగా ఉంటూ ఉన్నారు. దావీదు ఒకప్పుడు ఎంతో కలవరంలో ఉంటున్నాడు. ఆయనకు ఆ యొక్క దేవుడు యోనాతానును ఆయనకు స్నేహితునిగా అనుగ్రహించినాడు. ఎప్పుడైతే యోనాతాను ఆయన స్నేహితుడిగా ఉంటున్నాడో దావీదును సరైన మార్గంలో నడిపించి హీ హాజ్ గివెన్ హిమ్ రైట్ కౌన్సిలింగ్. ఎన్నో పరిస్థితులలో రైట్ కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చినాడు. అదేవిధంగా దావీదుకు స్నేహితులు రైట్ కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చినారు. సరైన మార్గములలో ఆయనను యోనాతాను నడిపిస్తూ వచ్చిన వాడిగా వచ్చినాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, గాడ్ హెస్ గివెన్ సో మెనీ స్పిరిచువల్ పీపుల్ అరౌండ్ అస్. దేవుడు మనకు పెద్దలైనటువంటి దైవజనులను మనకు అనుగ్రహించినారు. వారు ఏ విధంగా మనకు కౌన్సిలింగ్ ఇస్తారు వారు కలిగిన అనుభవ జ్ఞానమును బట్టి మనకు వారు మార్గాన్ని తెలియజేసేవారుగా ఉంటున్నారు. కాబట్టి యాజ్ ఏ యంగ్ పర్సన్, a young boy or young girl, always before you take a decision, seek the counseling of your godly parents or godly children. That is very, very important. కాబట్టి అలాగా తీర్మానాలు తీసుకోకుండా ఎటువంటి కౌన్సిలింగ్ తీసుకోకుండా తీర్మానాలు చేసిన అనేక మంది నష్టపోయిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ఇది మనంతో జాగ్రత్త పడాలి. ఇదివరకు నేను చెప్తూ వచ్చినాను, లోతు అలాంటి కౌన్సిలింగ్ తీసుకోకుండా తీర్మానాలు చేయడం వలన ఎంతో గొప్ప దైవజనుడైన అబ్రహాము యొక్క కౌన్సిలింగ్ తీసుకోలేదు. తద్వారా హీ హాజ్ లాస్ట్ ఎవ్రీథింగ్. కాబట్టి లోతు సమస్తమును నష్టపరుచుకుంటూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా రెహబాము స్నేహితుల యొక్క కౌన్సిలింగ్ తీసుకోవడం వలన ఎంతో నష్టపోయిన వాడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలు రాజ్యం ఎంతగానో నష్టపోయినదిగా ఉంటున్నది. గనుక ప్రియమైన యవనస్తురాల, దేవుని యొక్క మార్గాలు నీకు ఎలా తెలియచేయబడతాయి? How can you receive the guidance of God? The way, the provision God has given is, He has given us the godly parents, godly elders as a good counselors. వారిని మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. గనుక మనం ఏం చేయాలంటే, ఇట్ ఈస్ వెరీ గుడ్ టు టేక్ ద కౌన్సిలింగ్ ఆఫ్ గాడ్లీ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. కాబట్టి నేను చాలామంది అనుకుంటూ ఉంటారు, నా తల్లిదండ్రులకి ఏం తెలుసులే, నా చుట్టూ ఉన్న వారికి ఏం తెలుసులే, వాళ్ళంతా ఓల్డ్ జనరేషన్, దే థింక్ ఇన్ ఎ వెరీ స్ట్రేంజ్ వే, వారెంతో వారి యొక్క ఆలోచన అంతా సరైనది కాదు అని అనుకుంటూ ఉంటారు. నిజంగా చాలామంది యవనస్తులు ఇలాంటి అహంకారంలో, అహంభావంలో వారు ఉంటారు. మాకన్నీ తెలుసు, మేమెంతో చదువుకున్నాం, వీ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్, మేమెంతో స్టడీ చేసాం అని అంటూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా కొంతమంది అంటూ ఉంటారు. కాబట్టి ప్రియమైన యవనస్తులు నెవర్ బీ ఇన్ ఓవర్ కాన్ఫిడెన్స్. చాలా సంగతులు నీకు తెలియనివిగా ఉంటాయి. అందుకనే పౌలు గొప్ప జ్ఞాని సొలొమోను అన్నాడు, నీ ఎదుట కనబడు మార్గం సరైనదిగా కనబడుతుంది, కానీ చివరికి అది నష్టంలోనికి తీసుకుని వెళ్తుంది, జాగ్రత్త అని గొప్ప జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు. అంతేకాదు సామెతలు 3వ అధ్యాయంలో 5వ వచనంలో, ప్రావెర్బ్స్ 3:5లో గొప్ప జ్ఞాని సొలొమోను, నీ సొబుద్ధిని ఆధారం చేసుకొనక నీ మార్గం దేవునికి అప్పగించమన్నాడు. కారణం ఏంటో తెలుసా? మన యొక్క సొబుద్ధి, మన జ్ఞానము, మనకు తెలివి, మన వివేచన అవి మనల్ని సరైన దేవుని మార్గంలో నడిపించలేవు. ఇదివరకు నేను చెప్తూ వచ్చినాను. కాబట్టి అవి ఎంతో మనము సాతానుడు వాటిని బట్టి మనం తప్పుడు మార్గంలోనికి తీసుకొని వెళ్ళడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి మనం ఎంతో జాగ్రత్త పడాలి. కాబట్టి గాడ్ హ్యాస్ గివెన్ గ్రేట్ ప్రొవిజన్ ఈజ్ the spiritual leaders, the spiritual parents, spiritual elders. So always it is good to take their counseling. వారి ద్వారా దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇదే సమయంలో మరొక నేను హెచ్చరిక మీకు తెలియజేయాలనుకుంటున్నాను. డోంట్ సీక్ ద కౌన్సిలింగ్ ఆఫ్ రాంగ్ పీపుల్. ఆల్వేస్ క్రాస్ చెక్ యువర్ కౌన్సిలింగ్. ఎందుకంటే మన చుట్టూ సాతానుడు అనేక మంది వెలుగు దూత లాంటి మనుషులను ఎంతోమందిని ఉంచిన వాడుగా ఉంటున్నాడు. నాకు తెలుసు, కొంతమంది గొప్ప గొప్ప దైవజనులని పిలువబడే వారు కూడా కొంతమందిని రాంగ్ మార్గాల్లో నడిపించిన వారు నాకు తెలుసు. అందుకనే మీకు ఒక హెచ్చరిక తెలియజేయాలనుకుంటున్నాను.
ఆల్వేస్ బీ కేర్ఫుల్. అంటే ఎవరి ద్వారా మీరు కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు, దేవజనులను తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు కుమార్తెల యొక్క నష్టాన్ని వారు కోరుకున్నారు. కాబట్టి నమ్మకమైనటువంటి దైవజనులు ఎప్పుడు నీ నష్టాన్ని కోరుకున్నారు. కాబట్టి అలాంటి వారి యొక్క కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది ఎంతో మంచిది. అలాంటి వారి ద్వారా మాత్రమే దేవుడు తన మార్గాలు నీకు తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. తర్వాత ఐదవదిగా, చివరిగా, గాడ్ ఏ విధంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, బైబిల్ తెలియజేసే సత్యం, మన దేవుని గురించి తెలియజేసే సత్యం ఏంటి అంటే, అవర్ గాడ్ ఈజ్ సావరెన్ గాడ్. మన దేవుడు సర్వభౌమాధికారి, సర్వశక్తి కలిగిన వాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్. సమస్తము ఆయన యొక్క అధికారం కింద ఉంటున్నది. he can take into his hands everything and he can do what he wants. ఆయన తన చేతిలోనికి సమస్తం తీసుకొని ఆయన చేయడానికి శక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమ యవనస్తురాల, నువ్వు ప్రిన్సిపల్స్ను కలిగి ముందుకు సాగాలని కోరుతూ ఉంటున్నావు. అంతేకాదు, దేవుని యొక్క వివేచన జ్ఞానం కలిగి ముందుకు సాగాలని కోరుకుంటున్నావు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతుంటే ఆయన స్వరం విని ఆ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావు. దైవజనులు లేకపోతే చుట్టూ ఉన్న స్పిరిచువల్ కౌన్సిలర్ చెప్పిన మార్గంలో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు. కానీ ఆ మార్గంలో నువ్వు వెళ్ళడానికి నీకెంతో కష్టంగా ఉంటున్నది. కొన్నిసార్లు పరిస్థితులు ఆ మార్గంలో నిన్ను తీసుకొని వెళ్ళలేకపోతావు, నీకు అడ్డంగా వస్తూ ఉంటున్నాయి ఆ మార్గంలో వెళ్ళకుండా. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హీ విల్ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ టు హిస్ హ్యాండ్స్. ఆయన తన చేతుల్లోకి సమస్తం తీసుకొని నిన్ను ఆయన చేయి పట్టుకొని నడిపించేవాడుగా ఉంటున్నాడు. యు నో నీడ్ టు వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. చూడండి, లెట్ us see the example of Joseph. యోసేపు యొక్క జీవితాన్ని మీరు గమనించినట్లయితే, యోసేపు ఆయన ఎంతో మంచిగానే జీవించినాడు. తన అన్నలు తప్పు చేసినప్పుడు అది సరైనది కాదని చెప్తూ వచ్చినాడు, తండ్రికి తెలియజేస్తూ వచ్చినాడు. ఆయన పాపం చేయకుండా దూరంగా ఉంటూ వచ్చినాడు. దేవుడు ఆయనకు అనుగ్రహించిన దర్శనాలు తన అన్నలతో తెలియజేస్తూ వచ్చినాడు. అన్నల యొక్క మంచిని కోరినాడు, అన్నలకు ఆహారాన్ని తీసుకుని వెళ్ళినాడు. అన్ని మంచిగా చేస్తూ ఉంటున్నాడు, సరైన మార్గంలోనే వెళ్తూ ఉంటున్నాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? దుర్మార్గులైన అన్నలు యోసేపును పట్టుకొని ఆ యొక్క గుంతలో వేసినారు. అంతేకాదు, ఇష్మాయేలులకు అమ్మి వేసినారు, మిద్యానీయులకు అమ్మి వేసినారు. తర్వాత 44 ఇంట్లో యోసేపు పడిపోయినాడు. తర్వాత అక్కడి నుంచి ఎంతో శోధనలో పట్టబడి శోధన నుంచి తప్పించుకున్నాడు. తద్వారా తిరిగి ఏం జరిగింది? జైల్లో వేయబడ్డాడు. యోసేపు ఏమో ఆయన ఏమనుకుంటున్నాడు? దేవుని మార్గాల్లో నడవాలనుకుంటున్నాడు. కానీ పరిస్థితులు ఎలాగున్నా కానీ ఒకటి మనం తెలుసుకున్న సత్యం ఏంటి అంటే, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుడు ఆయన చేతిలో సమస్తం ఉంచుకున్నాడు. అందుకనే ఆయనే జోసెఫ్ తెలియదు కానీ ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మనుషులు ఆయన్ను నష్టం చేయాలని, ఆయన చంపివేయాలని ఆలోచించినారు, ఆయన్ను నశింపజేయాలని ఆశించినారు, ఆయన జైల్లో బంధించి ఉంచాలని ఆశించినారు. ఆయన ఎంతగానో పూర్తిగా నలగదొకి ఆయన లేకుండా చేయాలని ఆశించినారు. కానీ మనం యోసేపు యొక్క జీవితాన్ని చూస్తే అదృశ్యమైన దేవుని యొక్క హస్తము సమస్తమును తన ఆధీనంలో ఉంచుకొని యోసేపును నడిపించుతున్నదిగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే చివరిగా దేవుడు కోరుకున్న స్థానంలో యోసేపు చేరిన వాడుగా ఉంటున్నాడు. అందుకని యోసేపు చివరిగా ఒక మాట చెప్పగలిగినాడు. చూడండి, ఆదికాండంలో చాప్టర్ 50, ఆదికాండం 50వ అధ్యాయము, జెనెసిస్ చాప్టర్ 50 verse 20. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి, కానీ నేటి దినం జరుగునట్లుగా, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి చుట్టూన్న మీరందరూ నాకు కీడు చేయాలని ప్రయత్నించినారు, నన్ను అణచివేయాలని ప్రయత్నించినారు, నన్ను చంపివేయాలని ప్రయత్నించినారు, నన్ను నిర్మూలన చేయాలని ప్రయత్నించినారు. కానీ దేవుడు దానిని మేలుకు ఉద్దేశించినాడు. ద సీక్రెట్ హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అదృశ్య హస్తము పరిస్థితులన్నీ తన స్వాధీనంలో ఉంచుకొని పేతురును ఆయన కోరుకున్న మార్గంలో నడిపిస్తూ వచ్చిన వాడుగా ఉంచినాడు. కాబట్టి ప్రియమైన యవనస్తురాల, నువ్వు దేవుని మార్గాల్లో ఉండాలని ఆశిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకొని నడుస్తూ ముందుకు సాగుతూ ఉన్నట్లయితే దేవుని యొక్క అదృశ్య హస్తం నీకు తెలియకుండానే నిన్ను ఆయన మార్గములలో
నడిపించేదిగా ఉంటూ ఉన్నది. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సార్వభౌమాధికారం సమస్తమును తన స్వాధీనంలో ఉంచుకొని ఆయన మార్గములలో నిన్ను ఉంచేవాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క భక్తుల యొక్క జీవితాల్లో ఈ సత్యాన్ని మనం ఎంతగానైనా మనం చూడవచ్చు. కానీ మనం ఏం కోరుకోవాలంటే వీ హ్యావ్ టు కమిట్ అవర్ లైఫ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు వాక్ వీ నీడ్ టు హ్యావ్ డిజైర్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్. దేవుని మార్గంలో నేను ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, ఆయన యొక్క సత్యంలో నేను ఉండాలి, ఆయన మహిమను తెచ్చేవాడికి నేను ఉండాలి అనేటువంటి ఆశ మనం కలిగిన వారంగా ఉంటే చాలు. ఆయన సన్నిధిలో నువ్వు జీవితాన్ని అప్పగించుకొని ప్రభువా నీ మార్గంలో నడిపించు అని ప్రార్థిస్తూ ఉంటే చాలు. ఆయన యొక్క అదృశ్య హస్తము సమస్తము తన చేతిలోనికి తీసుకొని నిన్ను ఆయన మార్గంలో, ఆయన చిత్తములో నిన్ను ఉంచి నడిపించేదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి అవర్ గాడ్ ఈజ్ ఆల్ సఫిషియెంట్ గాడ్, ఈజ్ అన్ ఆల్మైటీ గాడ్. ఆయన సర్వశక్తి కలిగిన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. ఆయన చేతులకు మన జీవితం అప్పగించుకొని ప్రభువా నీ మార్గములలో నడిపించు అని హృదయపూర్వకంగా యథార్థముగా మనము ఆయనకు చెప్పినట్లయితే He will take everything into His hands and He will lead you in His ways. ఆయన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. ఈ 5 విధాలుగా దేవుడు తన మార్గములలో మనల్ని నడిపిస్తాడు. He will guide us and He will lead us. కాబట్టి సాయంకాల సమయమున ఈ విధంగా ఆయన నిన్ను నడిపించాలని ఆయన కోరుతుంటుండగా ఈ విధంగా ఆయన ద్వారా నడిపించబడడానికి తీర్మానించుకోవాలని ప్రభు పేరట కోరుతున్నాను. ఆయన యొక్క ఆజ్ఞలు కట్టడలను నేర్చుకొని వాటి ప్రకారం జీవితాన్ని సరిచేసుకో. ఆయన సన్నిధిలో ప్రార్థించి వివేచన జ్ఞానమును పొందు. ఆయన అనుగ్రహించి పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వినుచు ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపించే మార్గాల్లో నడవడానికి ఇష్టపడు. ఆయన నీకు అనుగ్రహించిన దైవజనులను తల్లిదండ్రులు కౌన్సిలర్స్ యొక్క కౌన్సిలింగ్ తీసుకో. అవి దేవుని మార్గాలుగా నీ ఎదుట ఉంటాయి. అంతేకాదు చివరిగా నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకొని ప్రభువా నన్ను నీ మార్గములలో నడిపించు అని యథార్థంగా ప్రార్థించు. అప్పుడు ఆ సార్వభౌమాధికారం కలిగిన దేవుడు He will take everything into His hands. మనుషులను, పరిస్థితులను సమస్తమును ఆయన అధికారంలోనికి తీసుకొని ఆయన మార్గములలో నిన్ను చేయి పట్టుకొని నడిపించే దేవుడుగా ఉంచున్నాడు. ఆ విధంగా దేవుడు నిన్ను నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని. ప్రేమ యవనస్తురాల, ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క మార్గము నీకు కావాలని కోరుకుంటున్నావా? దేవుని యొక్క నడిపింపు నీకు కావాలని ఆశిస్తూ ఉంటున్నావా? అలాగైతే ఆయన సన్నిధిలోనికి వచ్చి ప్రభువా నీ మార్గంలో నడిపి నన్ను కూడా నీ కుమారునిగా కుమార్తెనిగా చేసుకో. ప్రభువా నీ వాగ్దానం నా జీవితంలో కూడా నెరవేర్చబడడానికి సాయం. నీకు ఉపదేశం చేస్తానన్నావు, నీకు ఆలోచన చెప్పదన్నావు, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తానన్నావు. ఈ వాగ్దానం నా జీవితంలో కూడా నెరవేర్చబడడానికి నన్ను కూడా నీ కుమారునిగా కుమార్తెగా స్వీకరించు అని ప్రార్థించు. అంతేకాకుండా ప్రభువా నీ మార్గంలో నడిపించు అని ప్రార్థించు. తప్పకుండా ఆ దేవుడు నేను నడిపించాలని కోరుతుంటున్నాడు. ఆశీర్వాదకరమైన మార్గములలో నేను నడిపించాలని ఆయన ఎంతో ఆశపడుతుంటున్నాడు. క్షేమకరమైన మార్గంలో నేను నడిపించాలని ఆయన కోరుతుంటున్నాడు. చివరికి ఎంతో గొప్ప ధన్యకరమైన జీవితంలో నీకు ఆశీర్వాదకరమైన జీవితంలో నేను నడిపించాలని కోరుతుంటున్నాను. నేను తలగా ఉంచాలనుకుంటున్నాను, తోకగా నేను ఉంచాలని ఇష్టపడడం లేదు. ఆయన నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి నడిపించాలని కోరుతున్నాడు. ఉన్నత స్థితిలోనికి నడిపించాలని ఆశపడుతుంటున్నాడు. కాబట్టి ఆయన మార్గములలో నడవడానికి ఇష్టపడి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించు. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, సాయంకాల సమయమున మరొకసారి యవనస్తుల కూడికలో తండ్రి మా దృష్టికి మీరు తీసుకుని వచ్చిన లేఖన సత్యములను బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభువా. ఈ లోకములో, ఈ యొక్క అపాయకరమైన లోకములో, ఎంతో కలవరం కన్ఫ్యూజన్స్తో నింపబడిన లోకములో, మోసపూరితమైన లోకములో, సైతాను యొక్క అసత్యములతో నింపబడిన లోకములో తండ్రి, భయంకరమైన తండ్రి పాపభూయిష్టమైన లోకంలో తండ్రి మేము ఉంటున్నాం. మమ్మల్ని సరైన మార్గంలో నడిపించే వ్యక్తి మాకెంతో అవసరమైంటున్నది. సరైన మార్గంలో మమ్మల్ని నడిపించువారు మాకెంతో అవసరమైంటున్నారు కనుక తండ్రి ప్రభువా, కానీ మీరు తెలియజేసిన, మీరు వాగ్దానం ఇచ్చినారు, నీకు ఉపదేశం చేస్తాను,
నీకు ఆలోచన చెప్తాను, నేను నడవలసిన మార్గంలో నేను నడిపిస్తానని సెలవిచ్చిన. శాంతికరమైన జలంలో దగ్గర నడిపిస్తానన్నారు. పచ్చిక బయలులో నేను పరుండ చేస్తానన్నారు. నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తానన్నారు. పరిశుద్ధాత్మ ద్వారా నేను నడిపిస్తానని వాగ్దానం ఇచ్చినారు. అందుని బట్టి నీకు ఎంతో వందనాలు. ఇలాంటి గొప్ప దేవుడు మాకుండగా తండ్రి ప్రభువా, మరి నీ మీద ఎల్లప్పుడూ ఆధారపడుచు, నీ సన్నిధిలో కనిపెట్టుచు ప్రభువా, నీ మార్గంలో ఎరిగి దాన్ని మేము నడుచుకోవడానికి మెండాన్ని నీ కృపను అనుగ్రహించు. నీ మార్గములు, మీ గైడెన్స్ను, మీ ఆలోచన మేము తెలుసుకోవడానికి మీరు అనుగ్రహించిన ప్రభువా ఈ 500 సదుపాయాన్ని మేము వినియోగించుకోవడానికి సహాయపడండి. మీ కట్టడలు, న్యాయవిధులు, నీ మార్గాన్ని తెలియచేయచ్చు ఉంటున్నాయి. దయగల తండ్రి, మీ యొక్క వివేచన జ్ఞానం ద్వారా మాత్రమే మీ యొక్క మార్గాలు మేము గ్రహించగలం. తండ్రి ప్రభువా, మరి ఘనమైన దేవ, మీరు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మీ స్వరాన్ని మేము మార్గంలో మేము తెలుసుకోగలం. తండ్రి, మీరు అనుగ్రహించిన దైవికమైన తల్లిదండ్రులు, కౌన్సిలర్స్ ద్వారా మాత్రమే, దైవికమైన కౌన్సిలర్స్ ద్వారా మాత్రం నీ మార్గాన్ని మేము గ్రహించగలం. తండ్రి ప్రభువా, మీ చేతులలోనికి మా జీవితాన్ని అప్పగించుకున్నట ద్వారా, మీ సార్వభౌమాధికారం ద్వారా నీ మార్గములలో మేము నడుచుకోగలం. కనుక తండ్రి, సంపూర్ణంగా మా జీవితాన్ని నీకు అప్పగించుకోవడానికి, నిబులుగా మీ రాజు వారసులుగా నీ కుమారులు కుమార్తెలుగా చేయబడి మా జీవితాన్ని నీకు అప్పగించుకొని నీ మార్గంలో ముందుకు సాగడానికి మెండాన్ని కృపను గ్రహించండి. పెరుగుచున్న ప్రతి యవనస్తురాలకు, నీ బిడ్డలకు తండ్రి ప్రభువా, నీ మార్గములు తెలుసుకోవడం ఎంతో అవసరం. తండ్రి, నీ మార్గంలో నడుచుకోవడం ఎంతో ఆశీర్వాదకరం. కనుక తండ్రి, దయతో కనికరించి నీ మార్గంలో నీ బిడ్డలకు తెలియచేయండి. నీ మార్గాలు గ్రహించే వారినిగా చేయండి. తండ్రి ప్రభువా, నీ తప్పుడు మార్గాల నుంచి నీ బిడ్డలు తప్పించండి. మోసపూరితమైన మార్గాల నుంచి బిడ్డలు తప్పించండి. మోసపూరిత వ్యక్తుల నుంచి నీ బిడ్డలు తప్పించండి. అబద్ధ బోధకుల నుంచి తప్పించండి. సరైన మార్గంలో నీ బిడ్డలు నడిపించండి. దయతో కనికరించి కృప చూపించమని ప్రభువా నీ సన్నిధిలో వేడుకొంచున్నాం. అదేవిధంగా తండ్రి ప్రభువా, వినిచిన ప్రతి యవనస్తులను దర్శించి పరిశుద్ధాత్మ ద్వారా నీ కార్యంలో జరిగించమని వేడుకొంచున్నాం. అదేవిధంగా వారి అక్కర్లన్నీ క్రీస్తు సైసంలో తీర్చండి. వారి చదువులో మంచి జ్ఞానం తెలివేచిన దయచేయండి ప్రభువా. మరి కనుక వారి ఉద్యోగులు ఎంతో మరి ఎదురు చూస్తుంటున్నారు, ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. అలాగే తన వివాహాలకు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటున్నారు, అనేక దినాల నుంచి కనిపెడుతూ ఉంటున్నారు ప్రభువా. దయతో కనికరించి నీ మార్గాలు తెలియచేయండి, సరళం చేయండి ప్రభువా. నీ బిడ్డలకు వివాహాలు జరగబడుటకు సహాయపడని వారు ఆత్మీయమైన కుటుంబాలుగా చేయబడుటకు దయతో కనికరించమని వేడుకుంటున్నాము. అదేవిధంగా ప్రభువా, మరొకసారి నాయన చెప్పుకోలేని అక్కర్లను బిడ్డలందరూ కూడా ప్రార్థన వారవసరం క్రీస్తు సాయస్యంలో తీర్చండి. ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి. నీ నామహింగా జీవిస్తూ నీ మార్గంలో నడుచుకునొచ్చు ఎంతో ఆశీర్వదించబడిన వ్యక్తులుగా, అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉండగలుగుటకు మెండైన కృపను బిడ్డల మీద సమృద్ధిగా కుమ్మరించమని దయగలని హస్తాలకు అప్పచెప్పుకుంటూ తన పరిచయంతని మీరే తండ్రి ప్రభావ ఫలింపచేసి నీ నా మహిమ తెచ్చుకున్నామని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ మా కొరకే తిరిగి రానని యేసునామమున అత్యున్నతంగా ఇచ్చిమన్నామని స్తుతించి ప్రార్థించి అత్యున్నత అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనతోను సకల పరిశుద్ధులతో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. చివరిగా ఒక మాట, ప్రేమైన యవనస్తుల ఆన్లైన్ ద్వారా వీక్షించిన బిడ్డలారా, రేపటి దినము ఉదయకాలం ఎల్సిదే ప్రార్థనా మందిరంలో ఆరాధన పరిచర్య 9:30కు ఆరంభించబడుతుంది. కాబట్టి ఈ యొక్క ఆరాధన పరిచర్య ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కూడా లైవ్ టెలికాస్ట్ చేయబడుతూ ఉంటున్నది. దయచేసి మీరు సంఘాలకు వెళ్ళని పరిస్థితుల్లో ఉన్నట్లయితే దయచేసి మీరు కూడా ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా దేవుని పరిచర్యను, ఆరాధన పరిచర్యను మీరు కూడా వీక్షించి పాలు పొంది ఆశీర్వదించబడాలని ప్రభు పేరిట కోరుతూ ఉంటున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.